ఏమన్నా మొత్తం ఎన్ని ఎకరాలు 3 ఎకరాల పొలం అయితే అంటే ఎంత ఎండిపోయింది మొత్తం పోయిందా లేకపోతే ఎట్లా ఇది బోర్ పార్కమా బాయ్ కళ్ళలు మెట్టు ఇంత పొలం పోతే నేను ఎవరు చెప్పుకోవాలి అక్కడ ఇదంతా పోతే ఇంకే చెప్పాలి నేను అన్న ఇగో ఎవరు తీసుకురావాలి తీసుకోవాలి మాట్లాడతాను. ఈరోజు చుప్పదండి నియోజకవర్గం గంగాధర మండలం ఉప్పరమల్లెల గ్రామ పంచాయతీలో ఉన్నాం. ఇది తుమ్మలగుట్ట దేవస్థానం ఇక్కడ ఉంటుంది. అయితే అదే కొచ్చేరు ఇట్లా కనబడేది, ఒకసారి అక్కడ చూపెట్టారు. అది కొచ్చేరు, ఆ తాళ్ళు గిట్ట కనబడేది అంతా కొచ్చేరు. అయితే ఆ కొచ్చేరు ఆనుకొని కింది పొలాలు ఇవి. ఇది ఉప్పరమల్లెల గ్రామ పంచాయతీ పరిధికి సంబంధించి పొలాలు. ఇక్కడ మల్యాల అనిల్కి సంబంధించి అనిల్ అన్నది దాదాపుగా 3 ఎకరాల భూమి. 3 ఎకరాలలో పొలం వేస్తే మొత్తం ఎండిపోయింది. మొత్తం పంట చేతికి వచ్చి ఆల్రెడీ గులకయింది. ఈ తాళైపోతుంది చూడొచ్చు. నీళ్ళు లేక ఆ కొచ్చేరులో ఈరోజు కుడికెనాల్ అనేది పూర్తయితే ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు హామీ ఇచ్చినట్టు దాదాపుగా కుడికెనాల్ అనేది పూర్తి చేస్తున్న హామీ ఒకవేళ నెరవేరితే ఈ కుడికెనాల్ పూర్తయితే ఇక్కడ కొచ్చేరు నుండి ఈ ఏరియాకి అసలు ఇప్పుడు ఈ కాలంలో కూడా చైన్ మిషన్ కోసం అంత నీళ్ళు ఉండేవి. ఎందుకంటే ఊటు ఉండేది, కానీ అక్కడ మొత్తం పొలాలు ఎండిపోయి ఇక్కడ ఈ పంట ఎండిపోయి అంటే నీళ్ళు ఎండిపోయి అక్కడ చెరువు ఎండిపోయి పంట ఎండిపోయే పరిస్థితికి వచ్చింది. కనీసం నీళ్ళు లేకుండా ఇక మొత్తం తాళైపోయింది. ఈ 3 ఎకరాల పంటలో కనీసం కోస్తే మరి ఎన్ని బస్తాలు వెళ్తుందో తెలియదు, కానీ సగానికి సగం పోయినట్టే, ఆల్మోస్ట్ పోయినట్టే. ఏమైనా ఒకడ అట్లా తడి గట్టిగా తాకిన కాడ పంట కొంచెం పచ్చగా కనబడుతూ ఉంది. అంత లేదు, అంతా మొత్తం ఎండిపోయింది. ఇలా కోసిన కానీ కోసిన వడ్ల మరి కోసిన పైసలని వెళ్తాయో లేదు, ఒకసారి మొత్తం దొడ్డుతాలే. ఒకసారి ఈ రైతుతో కూడా మాట్లాడదు, మరి రైతు ఆవేదన ఏందని ఒకసారి మాట్లాడదు. 3 ఎకరాలు వేసిన 3 ఎకరాలకు నాకు నేను పెట్టిన పెట్టుబడి ఇప్పటికి నేను ఇంకా కౌంట్ చేయలేదు, వాస్తవాన్ని కౌంట్ చేయలేదు. ఎందుకంటారా మందు బస్తాలు కానీ ఇవి కానీ నాకు ఆదాయం అక్కడ కూలీలకు 25,000 నేను కట్టుకున్నది. యూరియా బస్తాలు షార్టేజ్ అవి కూడా. మళ్ళీ నేను ఎప్పుడు చల్లింది ఈ ఫస్ట్ టైంలో మళ్ళీ పొటాష్ 18,000 బస్తాలు 2 బస్తాలు యూరియా పొటాష్ చల్లిన. 2 సార్లు మందుకు వచ్చిన, గడ్డి మందుకు వచ్చిన. ఇప్పుడు మళ్ళీ ట్రాక్టర్ ఉన్నాయి దగ్గర ఏం లేనా కానీ ఇప్పుడు 60-70,000 నాది. ఇన్ని సంవత్సరాల కాలంలో ఇప్పుడు ఎండిపోయింది ఇట్లా ఈ రకంగా. ఇన్ని సంవత్సరాల కాలంలో ఇప్పుడు మీరు ప్రతి సంవత్సరం పోతున్నా, ప్రతి సంవత్సరం ఇవాళ కొత్త కాదు, ప్రతి సంవత్సరం పోతుంది. కాకపోతే ఇవాళ బాగా నీళ్లు కడతా వల్ల చాలా దెబ్బ చెరువు మొత్తం దుంకలేదు. ఈ చెరువు నిండితే అయిపోయేది. అదొకటి చేయబట్టి ఇప్పుడు నేను ఇగో టైంకి వచ్చినాక నాకు పెట్టుబడి ఇవ్వాలి. చెరువులో నీళ్ళు ఉంటే ఇంత షార్టేజ్ బావి నీళ్ళు ఉంటుంది. ఇప్పుడు బావి గంట 2 లక్షలు పెట్టుకోండి పెట్టుబడి. అట్లా కూడా ఎంతకాలం కొట్టాలి, కొట్టి ఆశ కాచి తప్పండి. సైడ్ బోర్లు వేసిన వాళ్ళే లోతు కొట్టిండు, చాలా ఖర్చు అయిపోయింది. అట్లా ఖర్చు అయింది. ఇక పక్క పండి ఇప్పుడు చూడు రావు ఆయన మొన్న వేసిన సైడ్ బోర్లు 50,000 పెట్టి ఖర్చు పెట్టి ఇప్పటికైనా నీళ్ళు మొత్తం ఎండిపోయింది. మొన్న ప్రెసెంట్ మొన్న వేసింది మళ్ళీ ఈ 2-3 రోజులలో అయినది ఏంది అక్కడ మొత్తం ఆ గొర్రెలు మేపింది. అక్కడ బైర్మాద అని చెప్పి ఉన్నాడు ఒక మనిషి రెడ్డిలు, ఆయన ఆ గొర్రెలు మేపుతున్నాయి మొత్తం. గొర్రె తెచ్చుకునే పరిస్థితి నన్ను అడిగి రాలేదు, ఫోన్ చేసి నాకు ప్రెజెంట్ కూడా నాకు ఫోన్ చేసిరు, బర్రం కట్టుకోమంటారా గొర్రెలకి ఇస్తారని చెప్పైతే నేను ఎవ్వరికి ఇయ్యా. నాకు ఫస్ట్ టైం విలేకరు వచ్చి ఇక్కడ చూసినాక టవర్ దాకా ఎవరికి రాలేదు. ఫస్ట్ టైం నేను ఉప్పరంలో ఫస్ట్ టైం నేను ఇప్పుడు ఇక ఇది ప్రెజెంట్గా. ఎందుకంటే నాకు ఆవేదన కట్టున్నది, అప్పుల పాలే ఉన్నాయి ఇప్పటికే. ఇప్పుడు నాకు ఎవరు చేయాలి పెట్టుబడి? మరి అంత పెట్టుబడి పోతే ఆరగాలం చేసిన పంట చేతి. ఇప్పుడు మళ్ళీ నాకు ఉల్టా ఇప్పుడు మిత్తి పడ్డాడే కదా. ఇప్పుడు ఈ పైసలు మిత్తి పడే ఉన్నప్పుడు మిత్తేనా మళ్ళీ డబుల్ అయిందా కదా. ఇప్పుడు 10 రూపాయలు వస్తాయని ఆశ కొద్దిగా ఉన్నారు. మిత్రులను కట్టుకుంటే గడే పడదు కదా. ఏం పేరు? 3 ఎకరాల పొలం.
అంటే మొత్తం ఎండిపోయిందా లేకపోతే ఎట్లా? 20 గుంటలు ఉంది. 20 గుంటలు ఉందా 3 ఎకరాలకు? 2 ఎకరాలు ఇప్పుడు ఈ కొచ్చెరుకున్న మీ బాయికి ఎంత దూరం ఉంటుంది? అంతా 200 మీటర్లు. 200 మీటర్లు. 200 మీటర్లు అంతే 200 మీటర్లు పక్కన ఉంటుంది. 50 మీటర్లు ఎప్పుడైనా ఎండిపోయింది ఇట్లా? ఇదివరకు ఎండిపోలే. ఎండిపోలేదా? అంటే ముందు కొచ్చెర నీళ్ళు ఉండేది కొచ్చారు నీళ్ళు ఉండేవి అంత ఈ ముందు టైంలో అంటే ఉండేటి కానీ ఇప్పుడు మొత్తానికి లేవు నీళ్ళు. మొత్తానికి అంటే మెయిన్గా మనకు కుడికాల వల్ల వాటర్ రాకనేది కొచ్చెరు ఎఫెక్ట్ వల్ల ఇవన్నీ కుడికాలు లేకుండా చిన్న కాలంతో తీసుకురావచ్చు నీళ్ళు. అట్లనే తీసుకురావచ్చు. చిన్న కాలం అయినా 2 ఎకరాలు కౌలు కౌలే కౌలు ఎంత మొత్తం? కౌలు 50,000. 50,000 ఇట్లో ₹1,00,000 వచ్చాయి. ₹1,00,000 మందులు అంటే పెట్టుబడి బాయికి ఎంత? 50,000 పెట్టినాం. 50,000 వేసినాం. అంతా 2 లక్షలు కౌలు 50,000 50,000 పెట్టుబడి ₹1,00,000. ఇప్పుడు గట్ట కదన్నా, సరే మీతోటి కాదు, మిషన్ బైరాత ఉన్నది, అరే తెంపాడు ఒడ్డుపోయారు కాలువల, మాకు చెల్లక తెలియదు. ఎక్కడ ఉంది మిషన్ బాయ్? అక్కడ లేదా పైప్, దీనితో పైప్ లేదా బ్లాక్ పైపు, అది ఇడిచిపెట్టు 5 వారం రోజులు 4 రోజులు ఇడిచిపెట్టు, మాకు చెరువు కదా నిజం అవుతాం. అది అంటే ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోయి తీసుకుపోయి మేము రాణితలు ముంగడికి ఏం చెప్తావు? ఓవర్ రాణిస్తలేరు. స్థానిక సర్పంచ్ స్థానికంగా ఉన్న నాయకులు సర్పంచ్ కానీ ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళ దృష్టి తీసుకుంటే రైతులను కొంచెం భయంతాలు చేస్తున్నారు. అడుగుతున్నాం పరిస్థితి అడుగుతున్నాం చేసేకాడికైతే చేస్తున్న ప్రయత్నం అంటారు. సర్పంచ్ ఏ సర్పంచ్ వచ్చినా అంతే రవిశంకర్ ఎవ్వరు వచ్చినా ఇంత ఉన్నది. అంతే ఎవ్వరు వచ్చినా మీ బతుకులు అయితే 6 నెలలకు నీళ్ళు తెస్తామని తప్ప కానీ నీళ్ళు ఎవరు తెచ్చులేదు. ఇప్పుడు కొచ్చేరు అనేది ఒక 3 ప్రాంతాల ఆయకట్టు. 3 గ్రామాలు 3 గ్రామాలు 3 ఉపరిమల రెవెన్యూ ఎంత ఉందో ఆయకట్టు వరకు ఇది జీవనాధార ఇది ఒక్కటి నిండితే 3 సార్లు 3 సార్లు వెంకంపల్లి వరకు కూడా ఇది కాసారం కానీ ఉపరిమలలో తాడిదేరి వరకు కూడా ఇది గసిగుర్తిది. గరిసపుత్తి దాకా పనిచేస్తుంది. మనకి ఏంటంటే కుడి కాలువ అయితే ఇది చుప్పదండి కాన్స్టిట్యున్సీ గంగాధర మండలంలో జరుగుతున్న అంటే రైతులకు సంబంధించిన గోస. మొత్తానికి పంట పొలాలు ఎండిపోతున్నాయి. దీనికి సంబంధించి మనం చెప్పినాం గత 20 రోజుల కిందనే చెప్పినాం, పంట పొలాలు చాలా ఎండిపోతాయి. ఈసారి ఎండ ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల అంటే భూగర్భ జలాలు తగ్గిపోయి రైతులకు అనేక నష్టం జరుగుతూ ఉన్నది. 3 ఎకరాల పొలం వేస్తే ఈ రైతుదేమో 1/2 ఎకరం మిగిలింది, ఈ రైతుది మొత్తానికి పోయింది. ఇంట్లో కోసిన డబ్బులు కూడా వెళ్తాయి తెలియని పరిస్థితి ఉంది. ఈ రైతులకు వెంటనే అధికారులతోని వెంటనే విచారణ చేపించి ఈ ఎండిపోయిన ఎవరైతే పంట ఎండిపోయిన రైతులకు వాళ్ళకి ఎకరానికి 30,000 రూపాయలు ఇవ్వాలని మేము తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు దీన్ని వెంటనే స్పందించి నిజంగా ఈ రైతులను ఆదుకోవాలి. ఆ కుడి కెనాల్ అనేది పూర్తి చేస్తే ఈ రైతులే మిమ్మల్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. కుడి కెనాల్ అనేది ఒకటి పూర్తి చేస్తే దాదాపుగా ఉపరమల్యాలు కానీ తాడజేరు కానీ గర్షకుత్తి కానీ రంగారావుపల్లి కానీ ఈ రైతులకు మాకు డబ్బులు వద్దు, మాకు కావాల్సింది వాటర్. నీ ఒక్కని బతే కాదు, ఇలా డబ్బులు ఇస్తే నీ ఒక్కని బతనా? మీ పేరు జీవితాంతం గుర్తుంటుంది. ఈ చుప్పదండి కాన్స్టిట్యున్సీలో మీ పేరు అనేది జీవితాంతం ఈ గంగాధర మండలంలో గుర్తుంచుకునే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే రైతులు అనేది వాళ్ళకు పాపం ఎంత నష్టం వచ్చినా మళ్ళీ వ్యవసాయం చేస్తారు. నష్టం వస్తున్నా ఇడిచిపెట్టే రకం కాదు రైతులు. ఎందుకంటే వీళ్ళు నష్టం వచ్చినా లాభం వచ్చినా ఎప్పుడు వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంటారు. కాబట్టి ఈ కుడి కెనాల్ జీవనాధారం కాబట్టి, పంట పొలాల జీవనాధారం కాబట్టి ఈ కుడి కెనాల్ అనేది పూర్తి చేయాలని మేము తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.